అంటే ఏంటండి? నేను దొంగతనం చేశానని మీరు కూడా నమ్ముతున్నారా? నా ఇంట్లో దొంగతనం చేయాల్సిన కర్మ నాకు పట్టలేదు. అలాంటి బుద్ధులు నాకు లేవు. ప్రియ నగలు దొంగతనం చేసిందని నువ్వెలా అంటావు అక్క? అది చేయకపోతే నువ్వు దొంగతనం చేసావా? అక్క మర్యాదగా మాట్లాడు. నాకేం అవసరం? మరి నీకేం అవసరం అని మధ్యలో మాట్లాడుతున్నావు? నగలు పోయినవన్నది నిజం, ఇది తీసిందన్నది నిజం. తను తీయలేదని చెప్తోంది కదత్తయ్య. దొంగను పట్టుకుని నువ్వు దొంగవా అంటే ఎవడైనా తలాడిస్తాడా? అత్తయ్య, నన్ను దొంగ అంటే మాత్రం నేను ఒప్పుకోను. అప్పుడు నువ్వు దొంగతనం చేయలేదని నిరూపించుకో. నిరూపించుకుంటాను. నా ఒంటి మీదున్నాయా నగలు? నీ రూమ్లో పెట్టుకుని ఉండొచ్చుగా. చెక్ చేసుకోండి అంటూ పెద్ద పతిత్తులాగా ఇందాక రంకలేశావు. ఇప్పుడు చెప్పు, ఏంటివి? నా నగలు కావా? ప్రియా, ఈ నగలు మన గదిలోకి ఎలా వచ్చాయో నాకు తెలియదండి. నా బీరువాలోంచి నొక్కేసి తీసుకొచ్చి దాచుకుంటే వచ్చాయి. అత్తయ్య, ఆ మాటే అనొద్దు అంటున్నాను. నోరు తెరిచావంటే నోట్లో రోకల బండ కుక్కేస్తాను. కళ్ళ ముందు దొంగతనం చేసిన నగలు కనపడుతుంటే ఇంకా ఎందుకే బుకాయిస్తున్నావు? నగలు అడిగితే ఇవ్వనన్నాను. అంతగా ఆశపడితే మళ్ళీ మళ్ళీ అడుగుతారు గాని ఇలా దొంగతనం చేస్తారా? మాచులేని వారి పరువు తీసావు కదే. అత్తయ్య, ప్రియకు కోపం ఎక్కువ, మాట్లాడే విధానం తెలీదు అంటే ఒప్పుకుంటాను. కానీ ఇలాంటి అలవాట్లు మాత్రం తనకి లేవు. ఏంటమ్మా, చెల్లెల్ని వెనకేసుకొస్తున్నావా? దాని బోర్డు సపోర్ట్లు నాకేం అవసరం లేదు. ఈ నగల్ని నేను తీయలేదు. మరి నీ రూమ్లోకి ఎలా వచ్చాయి ప్రియా? ఎలా వచ్చాయా? నా మీద కోపంతో నా మీద నింద వేయడానికి ఈవిడే తెచ్చి అక్కడ పెట్టుండాలి. పిచ్చివాగుడు వాగావంటే పళ్ళు రాలగొడతాను. పళ్ళు రాలగొట్టడం నాకు తెలుసు. ప్రియా, ఈ నగల్ని తీసుకెళ్లి నా బీరువాలో పెట్టింది నువ్వేనని నాకు తెలుసు. మర్యాదగా నిజం ఒప్పుకోకపోతే ఇప్పుడే మీ రెండు చెంపలు ఎడబెడ వాయించేస్తాను. నిజం చెప్పు. దొంగతనం చేసింది చాలక మా అమ్మ మీదే చెయ్యెత్తుతావా? నువ్వు ఉండరా. పిచ్చి పట్టిందా నీకు? కట్టుకున్న పెళ్ళాం మీద చేయి చేసుకుంటావా? పెళ్ళాన్ని కొట్టడం పెద్ద మగతనం అనుకుంటున్నావా? అది నా చెల్లెలు. నేనుండగా దాని ఒంటి మీద చేయి పడిందంటే మర్యాదగా ఉండదు చెప్తున్నాను. దొంగతనం చేసింది చాలక నా మీద చెయ్యెత్తినందుకు కొట్టగా ముద్దెట్టుకుంటారా? అది నీ చెల్లెలైతే నీ గొప్ప, మాకేంటంట? ముందు నీ ఇంట్లో ఉన్న సమస్యలు చక్కబెట్టుకుని నిన్ను ఇబ్బంది పెట్టే వాళ్ల మీద చూపించిన ఈ కోపాన్ని నా కొడుకు మీద కాదు. నిజంగానే నేను ఈ దొంగతనం చేయలేదంటే. కానీ అది నమ్మే పరిస్థితి లేదు కదా ప్రియా. ఇంట్లో ఉన్న మనుషులను బట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. అలా అజాగ్రత్తగా ఉండడం, ఎవరు ఎలాంటివారో అంచనా వేయలేకపోవడం. పడల పిల్ల, ఎలా ఉంది ట్విస్టు? లేకపోతే నీ మొహానికి నా 7 వారాల నగలు కావాలా? నీ అంచనా కరెక్టే.
ఆ నగలు తీసుకొచ్చి నీ గదిలో పెట్టింది నేనే. 25 ఏళ్ళు పెంచుకున్న నా కొడుకుని నీ కొంగును కట్టేసుకుని నాకే ఎదురు సమాధానం చెప్పే వరకు తీసుకొస్తే నాకు బాధేదా? కొత్తనన్న గౌరవం కూడా లేకుండా నన్ను తీసిపారేసినట్టుగా మాట్లాడితే నాకు బాధేదా? 50 లక్షల డబ్బు పోయి నేను బాధపడుతుంటే ఓదార్చాల్సింది పోయి ఎత్తి పొడిచి ఎగతాళి చేసి మాట్లాడితే నాకు బాధేదా? వీటన్నిటికీ కలిపి ఒకే ఒక దెబ్బ ఎలా ఉంది? ఎవరితో అయినా పెట్టుకునేటప్పుడు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ కెపాసిటీ ఏంటన్నది 1కి 2 సార్లు ఆలోచించుకుని మరీ పెట్టుకోవాలి. 25 ఏళ్లుగా నన్ను పడగొట్టాలని తల్లకిందులుగా తపస్సు చేస్తోంది ఆ నాగేశ్వరి. నన్ను కొట్టడం చింతకాకి లాంటి దానివల్లే కాలేదు, పిల్లకాకి. నీ వల్లేమవుద్ది? ఇదే నీకు ఆఖరి వార్నింగ్. రేపు నీ అవసరాల కోసం మళ్ళీ నా కొడుకు నా మీదకి ఎగదోసినా, నా 7 వారాల నగల మీద కన్నేసినా అందరి ముందు దొంగం చేయడం కాదు, మెడపట్టి ఈ ఇంట్లోంచి గెంటేలా చేస్తాను. అప్పుడు నీ పొజిషన్ ఏంటి ఆలోచించుకో. అత్తతో పెట్టుకుంటే అప్పడమైపోద్దని గుర్తు పెట్టుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని నేను చెప్పిన దానికల్లా తలాడిస్తూ ఉంటే ఇంట్లో ఏదో మూలన పడుంటావు. గుర్తు పెట్టుకో. నగలడిగితే ఇవ్వకపోగా నా మొగుడి చేత నన్ను కొట్టించి నా ఇంట్లోనే నన్ను దొంగని చేశావు కదా, ఇక నిన్ను వదలను. సాయంత్రం జరిగేది యానివర్సరీ ఫంక్షన్ కాదు, నీ తద్దిన. రే ఇలారా, తెల్లారగట్ట మొదలు పెట్టారు డెకరేషన్ని. స్టేజ్ పని ఇంకా అవ్వలేదు. త్వరగా కానీ ఎలా? బాగున్నారా? బాగున్నామండి. అందరూ బాగున్నారు కదా? ఏంటి అక్కయ్య గారు మెరుపు తీగలా తెగ మెరిసిపోతున్నారు? ఇవాళ ఫంక్షన్లో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ మీరే. కానివ్వండి. బాగా అరేంజ్ చేశారు కదా. ఫంక్షన్ అనేసరికి అందరు రెడీ అయిపోయారు. మా బ్యూటీ క్వీన్ కనిపించట్లేదేంటి? ఏమండి, మా పాప ఏమైనా కనిపించిందా? ఆవిడేమైనా సూదా దబ్బనమా కింద పడితే చీకట్లో కనిపించకపోవడానికి? ఏనుగు లాంటి పర్సనాలిటీ ఎక్కడో ఉండే ఉంటుంది, చూసుకోండి. అవునులే, మీ ఇద్దరు ఒకటే. ఇంతకు ముందు మా పాప పేరు చెప్తే గజగజా వణికేవాళ్ళు. ఇప్పుడు ఆ గీతం చూసుకొని వీళ్ళంతా కూడా రెచ్చిపోతున్నారు. ఇంతకీ మా పాప ఎక్కడా? పాప, పాప, అవతల ఫంక్షన్ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఓ పొలవమని జనాలందరూ వచ్చేస్తుంటే నువ్వేంటి ఇక్కడ కూర్చున్నావు? ఇంతకీ ఏంటి సైలెన్స్? పెనంలో పడ్డ మిరపకాయలాగా ఎగిరెగిరి పడేదానివి ఇప్పుడు వాడిపోయిన తోటకూరలాగా ఫేస్ అలా పెట్టేవేంటి పాపా? ఏమైంది? ఫంక్షన్లోకి నేను రాలేను టామీ. ఏ? ఆ గీతకి నా మొహం చూపించలేను. అది ఎదురు పడితే నాకు గిల్టీగా ఉంటుంది. అప్పుడు గీత అట్నుంచి వెళ్తుంటే మనం ఇట్నుంచి వెళ్తే సరిపోద్ది. ఇప్పటి వరకు నేను ఎదురు పడితే ఎవరైనా తల వంచుకుని తప్పుకుని వెళ్ళిపోయేవారు. ఇప్పుడు ఆ గీత ఎదురు పడితే నేను నీ ఫీలింగ్ నాకు అర్థమైంది పాప. గీత కాళ్ళు పట్టుకున్నావునే కదా. గుర్తు చేయకు టామీ. ఈ అపార్ట్మెంట్లో సింహంలా బతికిందాన్ని. అలాంటిది నేను దాన్ని తలుచుకుంటుంటేనే నా రక్తం మరిగిపోతుంది. అందుకే కదా పాప ఇవాళ జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో ద్రౌపది వస్త్రాపహరణం ప్రోగ్రాం పెట్టి నీ కోపాగ్నిలో ఆ గీత కాలిపోయేలాగా అందరి ముందు
ఒంటి మీద చీర ఊడిపోయేలాగా, దాంతో గీత పరువు పోయేలాగా ప్లాన్ చేసింది? దేవుడు అడ్డుపడినా దానికి అవమానం జరగకుండా ఆపలేడు. కాని ఎందుకో దానిమీద నాకింకా కోపం తగ్గటం లేదు. ఇంకా ఇంకా ఏదో చెయ్యాలనిపిస్తుంది. అది ఈ అపార్ట్మెంట్లో అడుగు పెట్టినప్పటినుంచి దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉంది. ముందు నా సైడ్ ఇన్కమ్ని కట్ చేయించింది. అవును, 50 లక్షలు అప్పనంగా వచ్చి పడ్డాయనుకుంటే లంకె బిందెల నాటకమాడి ఆ డబ్బు కొట్టేసింది. దాన్ని హంతకురాల్ని చేసి జైలుకు పంపిద్దామనుకుంటే అసలు బుల్లెట్ మాయం చేసి నన్ను ఎదవం చేసింది. దాని ముందు ఎప్పటికీ తలెత్తుకోలేకుండా చేసింది. నీ ఫీలింగ్స్ నాకు తెలుసు పాప. అందుకే ఫంక్షన్లో ద్రౌపది వస్త్రాపహరణంతో పాటు మరొక అద్భుతమైన ప్లాన్ చేశాను. నువ్వు అద్భుతమైన ప్లానా? నేను నమ్మను. కాని చెప్పు. చెడ్డీ గ్యాంగ్ను పురమాయించాను పాప. చెడ్డీ గ్యాంగా? అంటే చెడ్డీలు అమ్ముకుంటారా? చిచి, వాళ్ళు ప్రొఫెషనల్ దొంగల ముఠ. వాళ్లతో ఏం పని? అటు చూడు. చూసావా, ఫంక్షన్ అనేసరికి అపార్ట్మెంట్లో లేడీస్ అంతా ఒంటి నిండా నగలు దిగేసుకుని మరీ వచ్చారు. ఫంక్షన్ మరీ మూమెంట్లో ఉండగా వాళ్ళకి కన్ను కొట్టు. తప్పుగా అనుకుంటారేమో. నువ్వు ఇలా మధ్యలో అడ్డుపడితే నేను డిసప్పాయింట్ అవుతాను. సర్లే చెప్పు. వాళ్ళు వస్తూ వస్తూ స్మోక్ బాంబులు తీసుకొస్తారు. ఫంక్షన్ మంచి రసపట్టులో ఉండగా బాంబులు పేలి మొత్తం స్మోక్ అయిపోతుంది. ఆ టైంలోనే వాళ్ళందరి మెడలో ఉన్న నగల్ని కొట్టేస్తారు. వాళ్ళ వాటా వాళ్ళకిచ్చేస్తాం, మిగతా వాటా మనం తీసేసుకుంటాం. అవును, అప్పుడు జరిగిందంతా దొంగల అకౌంట్లో పడుతుంది. గీతని అవమానించడానికి ద్రౌపది వస్త్రాపహరణం, ఆవిడ కారణంగా మనం లాస్ అయిన మొత్తం రికవరీ అవడానికి ఇదొక దొంగతనం. అవమానంతో గీత అపార్ట్మెంట్ వదిలిపోతుంది. జనం నగలతో మన ఖజానా కలకలకలకలాడిపోతుంది. ఎలా ఉంది? ఇన్నాళ్ల తర్వాత నీ బుర్ర కూడా పనిచేయటం మొదలుపెట్టింది. ప్లాన్ బానే ఉంది కానీ కూరగాయల దగ్గర చేసినట్టు వాటర్ ట్యాంకర్ దగ్గర దొరికిపోయినట్లు ఉప్మా అవ్వదు కదా. సమస్య లేదు పాప. నేను మనసు పెట్టి చేశానంటే సాంబార్కి రసానికి తేడా కనుక్కోవడం ఆ దేవుడి వల్ల కూడా కాదు. రేయ్ రామ్, అడ్డెడ్డెడ్డెడ్డెడ్డే ఫంక్షన్ అనేసరికి కొత్త లుక్ ఇచ్చా. మరి బేసిక్గా నేను డిజైనర్నని అపార్ట్మెంట్లో అందరికీ తెలుసు కదరా. సో నా కాస్ట్యూమ్స్ మీద అందరికీ ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా. రేయ్, ఇలాంటి ఫంక్షన్ అంటే లేడీస్ సొంత మగాలనే పట్టించుకోరు, ఇక నిన్నెవరు చూస్తారా? నేను బాగా ఆనేస్తున్నానని నీకు కుళ్ళురా. ఆపరా. ఎందుకు వదిలేది? ఎక్కడికి పోతుందిరా? నీట్గా ముస్తాబై రుబ్బురోలు పత్రంలాగా దొర్లుకుంటూ ఏదో పక్క నుంచి ఎంట్రీ ఇస్తుందిలే. అదిగో చూసేదాని ఎంట్రీ. రేయ్, నోరు మీరా. వదిన ఇప్పుడు కామెంట్ చేయడం తప్ప వేరే పనే లేదా నీకు? ఏంటండి అలా నవ్వుతున్నారు? నీ మందమైన అందం చూసి
అది సరే గాని నువ్వేంటా ఈ గెటప్లో ఉన్నావు? ఏ దీనికి ఈ సారీ బానే ఉందిగా. ఏం శివ? బ్రహ్మాండంగా ఉంది వదినా. ఆహా, శారీ బాగుందే, కానీ ఫంక్షన్లో ద్రౌపది వస్త్రాపహరణం ప్రోగ్రాం ఉంది కదా. ఉంటే ద్రౌపది అంటే జుట్టంతా బాగా ఇరబోసుకొని ఉండాలి కదా. మ్మ్హ్మ్. అక్కడ కృష్ణుడి పాత్ర పోషిస్తోంది తమరే కదా. మరి మీరు డ్రెస్ ఎందుకు వేశారు? తీసేసి ఒంటి నిండా నీలం రంగు పూసుకొని చేతిలో ఫ్లూటు, ఒంటి నిండా నగలతో ఉండాలి కదా. జనం వీడి బేరుబాడిని చూడలేక చచ్చిపోతారు వదినా. సిక్స్ ప్యాక్ రా ఇక్కడ. సిక్స్ ప్యాక్లు ఇప్పుడు కమిడియన్లు కూడా చేస్తున్నారా? అదేదో పెద్ద గొప్పగా చెప్తున్నావు. ఫంక్షన్ జరిగేటప్పుడు ఎవరైనా మామూలుగానే ఉంటారు. పర్ఫార్మెన్స్ లో ఉన్నప్పుడే పాత్రలు పోషిస్తారు. శివ, ప్రియ వచ్చిందా? అది పాటికి దిగే ఉంటుంది. ఎక్కడుందో చూస్తానా, మీరు వచ్చేయండి. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి కానీ ఈ డ్రెస్ లో మీరు చాలా అందంగా ఉన్నారు. అందం అనేది మనకి బై బర్తే ఉందే, ఇప్పుడేం కొత్తగా రాలేదు. మరి నేనెలా ఉన్నాను? ఎప్పట్లాగే అదిగో ఇలా ఉన్నావు. మిమ్మల్ని మీ అందాన్ని నేను పొగిడినప్పుడు నన్ను నా అందాన్ని మీరు పొగడాలి కదా. గుండు, ఐశ్వర్యరాయని చూసి అందం గురించి మాట్లాడకపోతే పాపం, నిన్ను చూసి అందం అనే మాట ఎత్తితే పాపం. ఇదిగో మీరు ఇలా సెటర్లు వేస్తే నాకు కోపం వస్తుంది. నీ కోపం వస్తే ఇప్పుడు నేను ఎత్తుకొని ఆడించలేను కానీ, ఇంతకీ అమ్మ ఎక్కడ? ప్రియా, నువ్వు అప్పుడే రెడీ అయ్యి వచ్చేసావా? నేనిప్పుడే రెడీ అయ్యాను. మీరేంటి ఇంత లేటు? ఇదిగో ఈ చీర సెలక్షన్కే టైం అంతా కిల్లైపోయింది. బాగుందా? ఏంటి ప్రియా అదోలా ఉన్నావు? ఫంక్షన్ అనే జోషు నీ మొహంలో కనిపించడం లేదు. ఇంట్లో జరిగిన అవమానాలన్నీ గుర్తొస్తుంటే జోష్ ఎక్కడి నుంచి వస్తుందా ఆంటీ? అవును, ఓ మాటన్నా పర్వాలేదు గాని నీ ఇంట్లోనే నిన్ను దొంగని చేయడం నాకు చాలా బాధ అనిపించింది. అందుకే ఆంటీ ఈ ఫంక్షన్లో మా అత్తకి తగిన శాస్తి చేయడానికి ప్లాన్ చేశాను. నువ్వు ప్లాన్లు చేయడం, అవి ఫెయిల్ అవ్వడం కామనే కదా. మీరు మాత్రం మీ కోడల విషయంలో సక్సెస్ అయ్యారా? 25 ఏళ్లుగా పక్కపక్కనే ఉన్నా మా అత్తని ఏం చేయలేకపోయారు, ఇంట్లో ఉంటున్న మీ కోడల్ని ఏం చేయలేకపోయారు. అక్కడ చూడండి టింగురంగా అంటే ఎలా మురిసిపోతుంది. దాని ముఖంలో ఆ నవ్వు కనిపించకూడదా అంటే? నా కోరిక అదే ప్రియా, కానీ ఖచ్చితంగా దొరకడం లేదది. కానీ ఈసారి మాత్రం మా అత్త ఖచ్చితంగా బుక్ అవుతుంది. నన్ను దొంగని చేసిన దాన్ని ఈ ఫంక్షన్లో నెత్తి నోరు కొట్టుకొని గొళ్ళుమని ఏడ్చేలా చేస్తాను. ఇంతకీ ఏంటి ప్లాను? ఆవిడ 7 వారాల నగలు దొంగిలించానని కదా నా మీద నింద వేసింది. ఇప్పుడు ఆ నగల్ని నిజంగానే కొట్టేసి అది ఏడ్చేలా చేస్తాను. ఫంక్షన్లో నువ్వు లేకపోతే ఎవరికైనా అనుమానం వస్తుంది కదా. నేను ఫంక్షన్లోనే ఉంటాను. మరి 7 వారాల నగలు ఇంట్లో ఉన్నాయి కదా. మా అత్త ఒంటి మీదుంటాయి. అన్ని నగలు వేసుకొని వస్తుందా? మా అత్తకి అవకాశం దొరికితే డబ్బాలు కొట్టుకోవడం అలవాటు కదా. దానికి తోడు నన్ను ఉడికించడానికైనా ఒంటి మీద అలంకరించుకొని ఫంక్షన్కొస్తుంది. అందుకే ఈ ప్లాన్ చేశాను. నా సైడ్ నేను ఫిక్స్ అయిపోయాను. మరి గీత సైడ్ మీరేమైనా ఫిక్స్ అయ్యారా? దాన్ని ఏదో ఒకటి చెయ్యాలని నాకు ఉంది ప్రియా, కానీ ఏ ఆలోచన తట్టడం లేదు. కానీ ఈ ఫంక్షన్ అయ్యేలోపు ఎప్పుడైనా ఏదైనా అవకాశం రాకపోతుందా అని చూస్తున్నాను. పోనీ ఓ పని చేస్తే? ఏంటి?
సూపర్ ప్రియా, నిజంగా నువ్వు నా పక్కన ఉండాల్సిందనివి. అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది ప్రియా, గీతని నాకంటే ఎక్కువ నువ్వు ద్వేషిస్తుంటావు అని. దాని మీద అంత ద్వేషాన్ని పెంచుకోవడానికి ఏదైనా బలమైన కారణం ఉందేమోనని నా అనుమానం. మీ ఇద్దరి ఫ్లాష్ బ్యాక్లో అలాంటిదేమైనా ఉందా? దానివల్లే కదా ఆంటీ ఎన్నో కలలు కన్న నా జీవితం ఎటు కాకుండా ఇలా అయిపోయింది. అదే లేదాంటీ, కేవలం నాకు మీ మీదున్న ఇష్టం గౌరవమే దాని మీద నా కోపానికి ద్వేషానికి కారణం. అది సరేగాని మీ అత్త ఆ నగలు వేసుకొస్తుందంటావా? నా అంచనా తప్పదాంటీ. మరి ఇంకా వచ్చినట్టు లేదు? మనుషుల అలంకరణల కంటే గంగిరెద్దుల అలంకరణలకి టైం ఎక్కువ పడుతుంది కదా ఆంటీ. గంగిరెద్దా? అదే మా అత్త గంగిరెద్దు. ఓ, ఈ పాటికి దిగబడుతూ ఉంటుంది.